Okay. Good morning, children. The focal length of a glass lens is dash. The focal length of a glass lens is dash when it is immersed in water compared to its focal length in air. ఏం చేసినట ఒక గ్లాస్ స్లాబ్ ఉన్నది. ఈ గ్లాస్ స్లాబ్ ఏంది, గాలిలో ఉన్నప్పుడు దీని ఫోకల్ లెంత్ ఎంతో, ఫోకల్ లెంత్ ఎఫ్ అనుకోండి. దీన్ని తీసుకొచ్చి ఏం చేసినాడు, వాటర్లో ముంచినాడు. వాటర్లో ముంచినప్పుడు దీని ఫోకల్ లెంత్ ఏమవుతుంది అని అంటున్నాడు. సో ఏమవుతుంది, మనకు ఈ యొక్క గ్లాస్ ఏదైతే మెటీరియల్ ఉన్నదో ఈ మెటీరియల్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ తోటి పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి గ్లాస్కి. కానీ ఇది ఎప్పుడైతే వాటర్లోకి ముంచడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఈ లెన్స్ ఏదైతే ఉంది, ఇది నాట్ గ్లాస్, ఇది గ్లాస్ లెన్స్. ఈ గ్లాస్ లెన్స్ని వాటర్లోని కనుక తీసుకొని వస్తే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క డిఫరెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాటర్ కూడా ఏంటిది, ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్సే ఉంటుంది, ఈ లెన్స్ కూడా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్సే ఉంటుంది ఎయిర్ తోటి పోల్చినప్పుడు. కాబట్టి మనకేమవుతుంది ఏంటంటే ఈ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క డిఫరెన్స్ తగ్గిపోయింది. కాబట్టి ఈ యొక్క లైట్ రేస్ అనేది తక్కువగా వంగుతాయి, లెస్ బెండ్ అవుతాయి. లైట్ రేస్ అనేది తక్కువగా బెండ్ అవుతాయి కాబట్టి ఈ యొక్క లైట్ రేస్ ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ తక్కువగా బెండ్ అవుతాయి కాబట్టి ఎక్కువ దూరంలో మీట్ అవుతాయి. అంటే ప్యారలల్ రేస్ మీట్ అయ్యే ప్లేస్ ఏది ఉందో అది ఫోకల్ లెంత్ కదా. కాబట్టి ఎక్కువ దూరంలో మీట్ అవుతున్నామంటే ఫోకల్ లెంత్ పెరుగుతుంది. ఫోకల్ లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే దీని నుంచి మీరు కన్క్లూజన్ ఏం గుర్తుపట్టుకోవచ్చు అని అంటే, ఏదైనా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క మెటీరియల్ను ఇంకొక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మెటీరియల్ లోపల కనుక ముంచితే వాటి డిఫరెన్స్ కనుక తగ్గితే ఫోకల్ లెంత్ పెరుగుతుంది, వీటి డిఫరెన్స్ కనుక పెరిగితే ఫోకల్ లెంత్ తగ్గుతుంది అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ వాట్, మోర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 207 క్వశ్చన్ చూడండి. An air bubble trapped inside water behaves exactly like a. సో ఇక్కడ ఒక ఇదంతా వాటర్ ఉన్నది. ఈ వాటర్లో ఒక ఎయిర్ బబుల్ ఏమైంది, ట్రాప్ అయినది. ఈ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ద వాటర్ ఉన్న ఎయిర్ బబుల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే కన్వర్జింగ్ లెన్స్గా బిహేవ్ చేస్తుందా. కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏంటిది, కాన్వెక్స్ లేదా డైవర్జింగ్ లెన్స్ అంటే ఏంటి, కాన్కేవ్ లెన్స్గా ఇది బిహేవ్ చేస్తుందా చూడండి. సో ఈ నీటిలోనే ఎయిర్ బబుల్ సో చూడడానికి కాన్వెక్స్ లెన్స్ ఆకారంలో ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది. కానీ నీటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 కదా, ఇది గాలి కంటే ఎక్కువ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గాలి కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా కాంతి కిరణాలు లైట్ రేస్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి డెన్సర్ మీడియం నుంచి ఎయిర్ ఉంది కదా, ఇందులో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్ళినప్పుడు అవేమవుతాయి, డైవర్జ్ అవుతాయి. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి వెళ్ళినప్పుడు అవేమవుతాయి, డైవర్జ్ అవుతాయి. చూడడానికి కాన్వెక్స్ లాగా కనబడుతుంది, కానీ లోపల ఏముంది, ఎయిర్ ట్రాప్ అయి ఉన్నది. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి ఇది మనకు దేనిగా పనిచేస్తుందంటే కాన్కేవ్గా పనిచేస్తుంది. కాన్కేవ్ లెన్స్గా పనిచేసి డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకేమవుతుంది, లెన్స్ అనేది కాన్కేవ్ లెన్స్ లేదా డైవర్జింగ్ లెన్స్గా బిహేవ్ చేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 208 క్వశ్చన్ చూడండి. ఇక్కడ రేస్ ఇన్సిడెంట్ డాష్ మూవ్ త్రో ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. సో ఫోకస్ ద్వారా వెళ్ళాలి అని అంటే ఏం జరగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ వన్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ రీఫ్రాక్టెడ్ అయిన రేస్ ఎట్లా వెళ్ళాలి, ఫోకస్ గుండా వెళ్ళాలంటే ఇన్సిడెంట్ రేస్ ఏ విధంగా ఉండాలి, మస్ట్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మస్ట్ బి వాట్, ప్యారలల్ టు ద ఫిజిక్స్. ఓకే, కెమిస్ట్రీ ఎక్కడ దాకా వచ్చినాయిరా, 30 ఎలిమెంట్స్ వచ్చినాయా? సరే. సో ఇవి ప్యారలల్ రేస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే మస్ట్ బి గోస్ త్రూ ద వాట్, ఫోకస్ గుండా వెళ్తాయి. దేని గుండా వెళ్తాయి, ఫోకస్ గుండా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎట్లా ఉండాలి,
parallel to the principal axis is the answer. Incident rays. Next one, 209 question చూడండి. 209 question. Race incident dash diverges from focal plane of concave lens. So race incident dash diverges from a ఫోకల్ ప్లేన్ అన్నాడు. ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది అంటున్నాడు. సో మనకు కాంతి కిరణాలు అన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి అనుకోండి. సమాంతరంగా ఉండి రీఫ్రాక్షన్ తర్వాత ఎక్కడ కలిసి అవి మనకు ఒక్క నిమిషం చూడండి. సో దిస్ ఈజ్ ద వాట్ వన్, యూ కెన్ టేక్ వాట్ వన్ కాన్వెక్స్ లెన్స్. సో ఇప్పుడు ఇవేంటివి, రేస్ డాష్ డైవర్జ్ ఫోకల్ ప్లేన్ అన్నాడు, ఫోకల్ ఫ్రమ్ ఏ ఫోకల్ ప్లేన్ అన్నాడు. సో ఇవి రెండు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కాకుండా ఈ రేస్ అనేది ప్యారలల్గా ఉన్నాయి. రేస్ అనేది ప్యారలల్గా ఉంటే దీని మీద వచ్చి పడ్డ తర్వాత ఇవి కన్వర్జ్ అయిపోయి ఏదో ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి. ఈ పాయింట్ ఉన్న ప్లేన్ ఏమంటారు అంటే ఫోకల్ ప్లేన్ అంటాం. దీన్ని ఏమంటారు, ఫోకల్ ప్లేన్ అని అనడం జరుగుతుంది. సో మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి కొంత కోణం చేస్తూ ఉంటే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అవి ఫోకల్ ప్లేన్లో కలుస్తాయి, ఫోకల్ ప్లేన్లో కలవడం జరుగుతుంది, ఫోకల్ ప్లేన్లో కలుస్తాయి. కాబట్టి ఫోకల్ ప్లేన్లో కలుస్తున్నాయి కాబట్టి ఇవి ఒక పాయింట్ నుంచి నాకు విడిపోతున్నట్టుగా అవుపిస్తాయి, ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్లుగా అవుపిస్తాయి. కాబట్టి డైవర్జ్ అవుతున్నట్టుగా అవుపించడం జరుగుతుంది. కాబట్టి ప్యారలల్ రేస్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్యారలల్ రేస్, డైవర్జ్ అయ్యే రేస్, ఇవి ఒక రేస్ కొంత యాంగిల్ చేస్తూ ఉంటేనే అవి ఏమవుతుంది, డైవర్జ్ ఫోకల్ ప్లేన్ దగ్గర కలుస్తున్నట్టుగా మనకు అవుపించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద 209 క్వశ్చన్. నెక్స్ట్ 210 క్వశ్చన్ చూడండి. ఎ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద షోర్ లుక్స్ ఎట్ ఎ ఫిష్ ఇన్సైడ్ ద వాటర్. వాటర్లో ఉన్న ఒక ఫిష్ని చూస్తూ ఉన్నాడు. ద ఫిష్ అపియర్స్ టు బి ఎట్ డాష్ డెప్త్ దాన్ ఇట్స్ రియల్ డెప్త్. రియల్ డెప్త్ కంటే అవి లోపల ఉన్నట్టుగా అవుపిస్తాయా, పైన ఉన్నట్టుగా అవుపిస్తాయా అంటున్నాడు. సో ఈ లైట్ రేస్ ఎప్పుడు కానీ ఏమవుతుంది, నీటిలో ఉన్న చేప నుండి, సో నీకు కాంతి కిరణాలు నీటిలో ఉన్న చేప నుండి బయట ఉన్న గాలిలోనికి వచ్చినప్పుడు డైవర్జ్ అవుతాయి. ఎందుకు డైవర్జ్ అవుతాయి, డైవర్జ్ ఎందుకైతే చెప్తారా, ఇది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తుంది కాబట్టి డైవర్జ్ అవుతాయి. డైవర్జ్ అయ్యి ఇక్కడ ఒక నార్మల్ తీసుకుంటే నార్మల్కి దూరంగా వంగడం జరుగుతుంది. దీనివల్ల ఒడ్డున ఉన్న మనిషికి చేప అనేది కొంచెం నిజమైన లోతు కంటే పైకి లేచినట్టుగా ఆగుపించడం జరుగుతుంది. నిజమైన లోతు కంటే అంటే రియల్ డెప్త్ కంటే కొంచెం పైకి లేచినట్టుగా అవుపించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క తక్కువ లోతులో ఉన్నట్టుగా మనకు అవుపిస్తుంది. ఏ విధంగా అవుపిస్తుంది, ఫిష్ అపియర్స్ తక్కువ లోతులో ఉన్నట్టుగా, లెస్ డెప్త్లో ఉన్నట్టుగా మనకు అవుపించడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్గా మనము తీసుకోవాలి. నెక్స్ట్ వన్, కమ్ టు 211th క్వశ్చన్.